మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని లేదంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్నే ఎక్స్పాండ్ చేద్దాం అనే ఆలోచన ఉండి కానీ పెట్టుబడి లేదు అని బాధపడుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం మనకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఎలాంటి హామీ లేకుండా, ఎలాంటి వడ్డీ కూడా లేకుండా, అలానే 50% వరకు సబ్సిడీని ప్రొవైడ్ చేస్తూ 3 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 3 లక్షల లోన్ని ఇస్తున్నారు. అలానే ఈ లోన్కి ఎలాంటి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. పైగా 50% వరకు మన బదులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే సబ్సిడీ కింద అమౌంట్ పే చేస్తారనమాట. అంటే 3 లక్షలకు గాను 1,50,000 వరకు మనం కట్టాల్సిన అవసరం లేదు. మన బదులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి వేసేస్తారనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇన్ని మంచి బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నా అసలు ఈ స్కీమ్ ఏంటి, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అండ్ ఈ స్కీమ్ లో ఎవరికి మాత్రమే 0% ఇంట్రెస్ట్ అండ్ 50% సబ్సిడీని ఇస్తున్నారు, అండ్ ఈ స్కీమ్ లో ఎవరెవరికి అర్హత ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్కీమ్ పేరు వచ్చేసరికి ఉద్యోగిని స్కీమ్. ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2020లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్కీమ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ లేడీస్, కేవలం మహిళలకు మాత్రమే. అది కూడా ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్నే ఎక్స్పాండ్ చేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగిని స్కీమ్ కింద 3 లక్షల వరకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఈ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఎవరైతే మహిళలు 25 years అబోవ్ అండ్ 55 years బిలో ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. అంటే మీ వయసు వచ్చేసరికి 25 ఏళ్ళు దాటి ఉండాలి అండ్ అలానే 55 లోపు ఉండాలన్నమాట. అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్ని మీరు ఏ బ్యాంక్లో అయినా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఏదర్ ప్రైవేట్ బ్యాంక్ అయినా కానీ, గవర్నమెంట్ బ్యాంక్ అయినా కానీ, లేదంటే కమర్షియల్ బ్యాంక్ అయినా సరే మీరు ఏ బ్యాంక్లో అయినా ఈ ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాంక్కి వెళ్ళి మేము ఇలా ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ని మీకు ఇస్తారు. సో ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి అండ్ దాంతో పాటు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి అనమాట. అండ్ ఈ లోన్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ అయినా పెట్టాలి, లేదంటే ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ అయినా చేయాలి. అప్పుడు మాత్రమే మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీ సొంత ఖర్చులకి అయితే కనుక ఈ ఉద్యోగిని స్కీమ్ కింద మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేయరనమాట. అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్ కింద టోటల్గా 88 టైప్స్ ఆఫ్ బిజినెస్కి లోన్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే మొత్తం 88 రకాల బిజినెస్లకి ఈ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే లోన్ ఇస్తున్నారనమాట. అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్ లో 3 లక్షల వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ 3 లక్షల లోన్ కి వడ్డీ వచ్చేసరికి 0% అన్నా కదా. ఈ 0% వడ్డీ వచ్చేసరికి అందరికీనా అంటే కాదు, ఓన్లీ ఫర్ SC, ST ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఎవరైతే SC, ST లేదంటే ఒక చెయ్యి ఒక కాళ్ళు లేకపోవటమో, లేదంటే 2 చేతులు 2 కాళ్ళు లేకపోవటమో అట్లాంటి వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే 0% వడ్డీ అనమాట. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా 10 to 15% అయితే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఈ 10 to 15% అనేది బ్యాంక్కి వేరీ అవుతూ ఉంటుంది. ఒక బ్యాంక్లో ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో బ్యాంక్లో ఇంకో ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కానీ మొత్తం మీద 10 to 15% వరకు మాత్రమే ఉంటుంది ఏ బ్యాంక్లో అయినా సరే. కాబట్టి మీరు ఈ ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేసేటప్పుడు అన్ని బ్యాంక్స్లో కనుక్కొని ఎక్కడైతే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుందో అక్కడ ఉద్యోగిని స్కీమ్ని అప్లై చేసుకుంటే కొంత తక్కువ ఇంట్రెస్ట్కి అయితే మీకు ఈ స్కీమ్ అనేది వస్తుంది. అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సబ్సిడీనా అంటే ఏంటి అంటే మన బదులు కొంత అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే కడతారు అనమాట. ఈ ఉద్యోగిని స్కీమ్లో సబ్సిడీ వచ్చేసరికి ఒకటి 50%, ఇంకోటి 30% అనమాట. ఈ 50% సబ్సిడీ ఎవరికి అంటే ఓన్లీ ఫర్ SC, ST, మిగిలిన వాళ్ళకి కాదు.
కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 50% సబ్సిడీని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు తీసుకున్న 3 లక్షల్లో 1,50,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీ బదులుగా బ్యాంక్ అకౌంట్ లో వేస్తారనమాట. అండ్ మీరు కేవలం ఇంకో 1,50,000 కడితే చాలు. ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకనమాట. అండ్ 30% సబ్సిడీ వచ్చేసరికి విడౌడ్ ఆర్ హ్యాండిక్యాప్డ్, అంటే ఎవరైతే ఒక చెయ్యి ఒక కాళ్ళు లేదంటే 2 చేతులు 2 కాళ్ళు లేకుండా ఉంటారో వాళ్ళకి, మరియు వితంతువులకి వాళ్ళకి 30% వరకు సబ్సిడీ అనమాట. అంటే మీరు తీసుకున్న 3 లక్షల్లో 30% అంటే 90,000. సో ఈ 90,000 మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీ బదులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అయితే వేస్తారనమాట ఈ ఉద్యోగిని స్కీమ్ కింద. అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 6 years, అంటే 6 సంవత్సరాలు. సో ఈ 6 సంవత్సరాలకు మీరు నెల నెల ఈఎంఐ కడుతూ ఉండాలన్నమాట 6 సంవత్సరాల వరకు కూడా. అండ్ అలానే ఈ స్కీమ్ కి మీరు ఎలాంటి హామీని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి హామీ లేకుండానే మీకు ఈ ఉద్యోగిని స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే లోన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ప్రీవియస్గా మీరు ఏదైనా లోన్ కట్టకుండా ఉండటం, అలానే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటే మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది కదా. సో అట్లాంటప్పుడు మీకైతే ఈ స్కీమ్ రాదు. మీ యొక్క సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మాత్రమే ఈ స్కీమ్ అనేది మీకు వర్తిస్తుంది. అలానే మీరు ఈ ఉద్యోగిని స్కీమ్ ని అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈడిపి ట్రైనింగ్ అనేది ఉంటుంది, అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. మీరు ఈ ఉద్యోగిని స్కీమ్ కి లోన్ అప్లై చేసిన తర్వాత మీకు ఒక కాల్ వస్తుందన్నమాట. దేని గురించి అంటే ట్రైనింగ్ గురించి. ఈ ట్రైనింగ్ కి మీరు అటెండ్ అయితేనే మీకు ఈ స్కీమ్ కింద లోన్ ని ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మీకు లోన్ ని ప్రొవైడ్ చేయరు. అండ్ ఈ ట్రైనింగ్ వచ్చేసరికి 3 to 5 days ఉంటుందన్నమాట. అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్ కి మీరు బ్యాంక్ కి తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలానే మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలానే మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ మరియు మీ బ్యాంక్ పాస్బుక్. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు, మీకైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 3 lakhs వరకు లోన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి హామీ కూడా లేకుండా. సో ఈ స్కీమ్ అనేది చిన్న చిన్న బిజినెస్ పెట్టాలి లేదంటే బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. అలానే ఈ ఉద్యోగిని స్కీమ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.